ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలుగుతుందో అప్పుడే తండ్రి చెతలో వెళ్ళగలరు. ప్రశ్న: భగవంతుడు సమర్థుడై ఉండి కూడా వారిచే రచింపబడిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు పడతాయి? జవాబు: ఎందుకంటే రావణుడు భగవంతుని కంటే చురుకైనవాడు. అతని రాజ్యాన్ని లాక్కుంటే అతను తప్పకుండా విఘ్నాలు వేస్తాడు. ప్రారంభం నుండి ఈ యజ్ఞంలో డ్రామానుసారంగా విఘ్నాలు పడుతూనే వచ్చాయి, పడాల్సిందే. మనం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాము అంటే తప్పకుండా పతిత మనుషులు విఘ్నాలు కలిగిస్తారు. పాట: ఓ దూరపు బాటసారి. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు, పాటలో ఒక లైన్ విన్నారు. ఎలాగైతే వేద శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గానికి దారి తెలుపుతాయో అలాగే పాట కూడా కొద్దిగా దారి తెలుపుతుంది. వారైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. శాస్త్రాల్లోని కథలు మొదలైనవి వినటం చెవులకు ఇంపు కలుగుతుంది. దూరదేశపు బాటసారి అని ఎవరిని అంటారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనం కూడా దూరదేశపు బాటసారులమే. మన ఇల్లు శాంతిధామము. మనుషులకు ఈ మాటలు అర్థం అవ్వకుంటే ఏమీ అర్థం కానట్లే. తండ్రిని తెలుసుకోనందున ఈ సృష్టి చక్రాన్ని గురించి ఎవరికి తెలియదు. నేను తాత్కాలిక జీవాత్మగా అవుతాను, మీరు స్థిరమైన జీవాత్ములుగా అవుతారని, ఇది శివబాబా చెప్తున్నారని ఆత్మలైన మీరు అర్థం చేసుకుంటారు. నేను కేవలం సంగం యుగంలో మాత్రమే తాత్కాలిక జీవాత్మగా ఉన్నాను, అది కూడా మీ మాదిరిగా కాదు. నేను నా పరిచయం చెప్పేందుకు ఈ శరీరంలో ప్రవేశిస్తాను, లేకుంటే మీకు నా పరిచయం ఎలా లభిస్తుంది? ఆత్మిక తండ్రి ఒక్కరేనని, వారిని శివబాబా లేక భగవంతుడని అంటారని తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ఇందులో పవిత్రతా నియమం కూడా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించటం అతిపెద్ద నియమం. దూరదేశపు బాటసారి అయిన పతిత పావనుని భక్తి మార్గంలో గుర్తు చేసుకుంటారో ఆ ఆత్మిక తండ్రి నేను అందరినీ తిరిగి తీసుకెళ్తాను, ఎవరిని వదిలి వెళ్ళనని తెలియజేస్తున్నారు. అందరూ తిరిగి వెళ్ళాల్సిందే, ప్రళయం జరగదు. భారత ఖండమైతే ఉండనే ఉంటుంది, అది ఎప్పుడు వినాశనం అవ్వదు. సత్యుగం ఆదిలో కేవలం భారత ఖండం మాత్రమే ఉంటుంది. కల్పం యొక్క సంగం యుగంలో తండ్రి వచ్చినప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయవలసి వస్తుంది. మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అవుతాయి. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపనలో సహాయం చేస్తున్నారు. బాబా మిమ్మల్ని కూడా వెంట తీసుకెళ్ళమని పాటలో కూడా విన్నారు. ఎప్పటి వరకైతే పాత ప్రపంచంపై వైరాగ్యం కలగదో అప్పటి వరకు ఎవరూ తిరిగి వెళ్ళలేరని తండ్రి అంటున్నారు. కొత్త ఇల్లు తయారైతే పాత ఇంటితో మనసు తెగిపోతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుందని, ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు కూడా తెలుసు. ఎప్పటి వరకైతే సతోప్రధానంగా అవ్వరో అంతవరకు సతోప్రధాన దేవీ దేవతలుగా అవ్వలేరు. అందువలన బాబా మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండమని అర్థం చేయిస్తారు. సద్గతి చెయ్యు ఆ ఒక్క దూరదేశపు బాటసారి వచ్చి ఉన్నారు. వారి గురించి ప్రపంచానికి తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు నంబర్ వార్ పురుషార్థానుసారం మనం శివబాబా సంతానమని తెలుసు. ఇప్పటికి వచ్చినప్పుడు మేం బాప్దాదా వద్దకు వచ్చామని, కనుక ఇది ఒక కుటుంబం అని మీరు తెలుసుకున్నారు. ఇది ఈశ్వర్య పరివారం. ఎవరికైనా చాలామంది పిల్లలుంటే ఆ పరివారం ఒక పెద్ద సైన్యం అయిపోతుంది. శివబాబా పిల్లలు ఎంతమంది బీకే సోదర సోదరీలున్నారు అంటే ఇది కూడా ఒక పెద్ద సైన్యం అయిపోతుంది. మనం అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటామని బ్రహ్మ కుమారీలందరికీ తెలుసు. పాండవులు కౌరవులు జోదమాడారని, సామ్రాజ్యాన్ని పణంగా పెట్టారని,
శాస్త్రాల్లో చూపించారు. ఇప్పుడు సామ్రాజ్యం కౌరవులది కాదు, పాండవులది కాదు. కిరీటం మొదలైనవేవీ లేవు. పాండవులను రాజ్యం నుండి బహిష్కరించారని, వారు ఆయుధాలు మొదలైన వాటిని దాచి వెళ్ళారని చూపిస్తారు. ఇవన్నీ కట్టుకథలు. పాండవుల రాజ్యం లేదు, కౌరవుల రాజ్యము లేదు. వారికి పరస్పరం యుద్ధం కూడా జరగలేదు. యుద్ధం రాజుల మధ్య జరుగుతుంది, కానీ వారు సోదరులు. యుద్ధం కౌరవులకు యవనులకు జరిగింది. సోదరులు ఒకరినొకరు ఎలా అంతం చేసుకుంటారు? పాండవులు కౌరవులు యుద్ధం చేశారని చూపిస్తారు. 5 పాండవులు ఒక కుక్క మిగిలిపోయారని, వారు కూడా అందరూ పర్వతాలపైకి పోయి కరిగి మరణించారని రాశారు. ఆట ముగిసిపోయింది. రాజయోగానికి అర్థమే వెలువడదు. కల్పకల్పం తండ్రి వచ్చి ఒకే ధర్మ స్థాపన చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఓ పతిత పావన తండ్రి రండి, వచ్చి పతితులను పావనంగా చేయండి అని కూడా పిలుస్తారు. సత్యుగంలో సూర్యవంశ రాజధానియే ఉంటుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక వారి ఆదేశానుసారం నడవాలి. కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండాలని కన్యలకైతే చెప్పాము. వారు పవిత్రులుగానే ఉంటారు. పవిత్రంగా ఉండమని గృహస్థులకు చెప్తారు. కుమారులు కుమారీలైతే వివాహమే చేసుకోరాదు, లేకుంటే వారు కూడా గృహస్థులైపోతారు. అక్కడక్కడ గాంధర్వ వివాహం అనే పేరు కూడా ఉంది. కన్యలపై దెబ్బలు పడుతూ ఉంటే విధిలేని పరిస్థితుల్లో గాంధర్వ వివాహం చేయించబడుతుంది. వాస్తవానికి దెబ్బలు కూడా సహించాలి, కానీ అదర్ కుమారీలుగా అవరాదు. బాల బ్రహ్మచారులకు చాలా మంచి పేరుంటుంది. వివాహం అయితే హాఫ్ పార్ట్నర్ అయిపోతారు. కుమారులకైతే మీరు పవిత్రంగా ఉండమని చెప్పబడుతుంది. గృహస్థ వ్యవహారం వారికి గృహస్థంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా తయారవ్వండి అని చెప్తారు. వారికే కష్టం అనిపిస్తుంది. వివాహం చేసుకోకుంటే బంధనాలు ఉండవు. కన్యలైతే చదువుకోవాలి, జ్ఞానంలో దృఢంగా ఉండాలి. మైనర్ కుమారీలను మేము ఆశ్రమంలోకి తీసుకోలేము. వారు తమ ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. తల్లిదండ్రులు జ్ఞానంలో ఉంటే మైనర్ కుమారీలను తీసుకోగలము. ఇది పాఠశాలలకు పాఠశాల, ఇళ్లకు ఇల్లు మరియు సత్సంగాలకు సత్సంగం. సత్ అంటే ఒక తండ్రి. వారినే ఓ దూరదేశపు బాటసారి అని అంటారు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. బాటసారి అయిన నేను సదా పవిత్రంగా ఉంటానని, పవిత్ర ప్రపంచ నివాసినని తండ్రి చెప్తారు. నేను వచ్చి ఆత్మలందరినీ పవిత్రంగా శుద్ధంగా చేస్తాను. ఇటువంటి బాటసారి ఇంకెవ్వరూ లేరు. నేను రావణ రాజ్యంలో వచ్చానని, ఈ శరీరం కూడా పరాయిదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది నా శరీరం అని మీ ఆత్మ చెప్తుంది. తండ్రి ఇది నా శరీరం కాదని ఇతని శరీరం అని చెప్తారు. అంటే బ్రహ్మబాబా శరీరం అని శివబాబా చెప్తారు. ఈ పతిత శరీరం నాది కాదు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో నేను వస్తాను. ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండినాడో అతనే లాస్ట్ నెంబర్ అనగా అంతిమంలో వికారిగా అవుతాడు. మొదటి నెంబర్ అనగా 16 కళల సంపూర్ణంగా ఉండేవాడు. ఇప్పుడు ఏ కళ లేదు. అందరూ పతితంగానే ఉన్నారు. కనుక తండ్రి దూరదేశపు బాటసారి కదా. ఆత్మలైన మీరు కూడా బాటసారులే. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తున్నారు. ఈ సృష్టి చక్రం గురించి ఎవరికీ తెలియదు. భలే, ఎవరెన్ని శాస్త్రాలు మొదలైనవి చదివినా ఈ జ్ఞానాన్ని ఎవరూ ఇవ్వలేరు. నేను ఇతని శరీరంలో ప్రవేశించి ఆత్మలకు జ్ఞానం ఇస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ మనుషులైతే మనుషులకు శాస్త్రాల జ్ఞానం ఇస్తారు. వారు భక్తులు. సద్గతి దాత ఒక్కరే. వారే జ్ఞానసాగర్లు. వారిని తెలుసుకోని కారణంగా దేహాభిమానం వచ్చేస్తుంది. అక్కడ ఎవరు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోమని అర్థం చేయించరు. చదివేది ఆత్మనే. ఇక్కడ దేహాభిమానం ఉన్నందున ఈ విషయాన్ని ఎవరు అర్థం చేయించరు. ఇప్పుడు దూరదేశపు బాటసారి అని శివబాబానే అంటారు. మనము 84 జన్మల చక్రం పూర్తి చేశామని మీకు తెలుసు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదని,
5,000 సంవత్సరాల క్రితం కూడా అర్థం చేయించామని తండ్రి చెప్తున్నారు. గీతలో పిండిలో ఉప్పు ఉన్నంత సత్యం ఉందని నాకు తెలుసు. అదే గీత అధ్యాయము, అదే మహాభారత యుద్ధము, అదే మన్మనాభవ మధ్యాజీభవల జ్ఞానము. నన్నొక్కరినే స్మృతి చేయండి. యుద్ధం కూడా ప్రారంభమైంది. పాండవులకు విజయం లభించింది. విజయమాల విష్ణువుదిగా కీర్తింపబడింది. పాండవులు కరిగి మరణించారని శాస్త్రాల్లో చూపించారు. మరి మాల ఎక్కడి నుండి తయారైంది? ఇప్పుడు మనం విష్ణుమాలలో మనులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చామని మీరు భావిస్తారు. మాలలో పైన పతిత పావనుడైన తండ్రి ఉన్నాడు. వారి స్మృతి చిహ్నం ఉండాలి కదా. భక్తి మార్గంలో స్మృతి చిహ్నం మహిమ చేయబడుతుంది. కొన్ని 8 మనుల మాలలు, కొన్ని 108 మనుల మాలలు, కొన్ని 16,108 మాలలు తయారు చేశారు. మీ ఉన్నతమయ్యే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అని పాడతారు. ఇప్పుడు మనది ఉన్నతమయ్యే కళ అని మీకు తెలుసు. మనము మన సుఖధామానికి వెళ్ళిపోతాము. మళ్ళీ అక్కడి నుండి క్రిందకు ఎలా వస్తామో, 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మర్చిపోరాదు. మన దుఃఖాలన్నీ దూరం చేసేందుకు, శాపాలు నిర్మూలించి సుఖవారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. రావణుని శాపం ద్వారా అందరికీ దుఃఖం కలుగుతుంది. కనుక ఇప్పుడు తండ్రిని, వారసత్వాన్ని గుర్తు చేసుకోవాలి. సూర్యవంశీయులైన మనం భారతదేశంలో రాజ్యపాలన చేశామని మీకు తెలుసు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. భారతదేశంలోనే స్వర్గం ఉండేదని గడియ గడియ బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఎవరైతే 84 జన్మల చక్రంలో తిరిగారో వారు ధారణ చేయరు, ఇతరులతో చేయించారు. వారు 84 జన్మలు తీసుకోలేదని అర్థం చేయించబడుతుంది. వారు ఇక్కడికి ఆలస్యంగా వస్తారు, స్వర్గంలోకి రారు. స్వర్గంలోకి మొట్టమొదట రావటం బాగుంటుంది కదా. కొత్త ఇంట్లో మొదట స్వయమే ఉంటారు, తర్వాత అద్దెకిస్తారు. కనుక అది సెకండ్ హ్యాండ్ అవుతుంది కదా. నూతన ప్రపంచం అంటే సత్యుగం, త్రేతాయుగాన్ని సెకండ్ హ్యాండ్ అని అంటారు. ఇప్పుడు మనం నూతన ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలని మీ బుద్ధిలోకి వస్తుంది. పురుషార్థం చేయాలి. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మాలలో ఎవరెవరు కూర్చోబడతారో మీకు తెలుస్తూ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా నీవు మాలలోకి రావు అని సూటిగా చెప్పేస్తే హార్ట్ ఫెయిల్ అవుతారు. కనుక పురుషార్థం చేయండి అని చెప్తారు. నా బుద్ధి యోగం పెడదోవ పట్టడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. శివబాబాతో మీకెంత ప్రేమ ఏర్పడుతుంది అంటే, మేము బాప్దాదా వద్దకు వెళ్తామని, శివబాబా నుండి దాదా ద్వారా వారసత్వం తీసుకునేందుకు వెళ్తామని అంటారు. ఇటువంటి తండ్రి వద్దకు చాలాసార్లు వెళ్ళాలి. అయితే గృహస్థ వ్యవహారం కూడా సంభాళించాలి. భలే చాలా ధనవంతులుగా ఉంటారు, కానీ అంత తీరిక ఉండదు. ఎందుకంటే పూర్తి నిశ్చయం లేదు. కాకుంటే నెలకోసారి, 2 నెలలకొకసారి వచ్చి రిఫ్రెష్ అవ్వవచ్చు. వారికి గడియ గడియ ఆకర్షణ కలుగుతుంది. సూదికి తుప్పు పట్టి ఉంటే అయస్కాంతం అంతగా ఆకర్షించదు. ఎవరికైతే పూర్తి యోగం ఉంటుందో వారికి తక్షణమే ఆకర్షణ కలిగి పరుగున వస్తారు. మలినం ఎంతగా తొలుగుతూ ఉంటుంది అంటే అంతా అయస్కాంతంతో కలవాలనే ఆసక్తి ఉంటుంది. కొట్టండి, ఏమైనా చేయండి, మేము మీ గడప దాటి వెళ్ళమని పాట ఉంది. కానీ ఆ అవస్థ చివర్లో వస్తుంది. తుప్పు వదిలితే ఆ అవస్థ వస్తుంది. ఓ ఆత్మల్లారా, భలే మీ గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ మన్మనాభవగా ఉండండి అని తండ్రి చెప్తున్నారు. పరుగున పారిపోయి వచ్చి ఇక్కడ కూర్చుండిపోరాదు. రిఫ్రెష్ అయ్యేందుకు సాగరం వద్దకు మేఘాలు రావాలి. మళ్ళీ సర్వీస్ చేసేందుకు వెళ్ళాలి. బంధనాలు సమాప్తమైనప్పుడు సర్వీస్ చేసేందుకు వెళ్ళగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంభాళించాలి. తండ్రి స్మృతిలో ఉండాలి, పవిత్రంగా అవ్వాలి. ఈ జ్ఞాన యజ్ఞంలో అనేక రకాలైన విఘ్నాలు పడతాయని తండ్రి అర్థం చేయించారు. ఈశ్వరుడు సమర్థవంతుడు కదా, మరి విఘ్నాలు ఎందుకు వస్తాయి అని అంటారు.
రావణుడు భగవంతుని కంటే చురుకైన వాడని మనుషులకు తెలియదు. వారి రాజ్యాన్ని లాక్కుంటే అనేక రకాల విఘ్నాలు వేస్తూ ఉంటాడు. డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ విఘ్నాలు వస్తాయి. ప్రారంభం నుండి పతితులు విఘ్నాలు వేస్తూనే ఉంటారు. శాస్త్రాల్లో కూడా కృష్ణునికి 16,108 మంది పట్టపు రాణులని, సర్పం కాటేసిందని, రాముని సీతను రావణుడు దొంగలించాడని రాసేశారు. ఇప్పుడు రావణుడు స్వర్గంలోకి ఎక్కడి నుండి వస్తాడు? చాలా సత్యాలు ఉన్నాయి. వికారాలు లేకుంటే పిల్లలు ఎలా కలుగుతారని అడుగుతారు. ఎవరైతే వారసత్వం తీసుకునే వారిగా ఉంటారో వారు మాత్రమే వచ్చి అర్థం చేసుకుంటారని వారికి తెలియదు. అయితే ఈ జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు పడుతూనే ఉంటాయి. పతితులను అసురులని అంటారు. ఇప్పుడుండేది రావణ సాంప్రదాయం. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. రావణ రాజ్యాన్ని దాటుకున్నారు. అయినా కొంత ప్రభావం పడుతుంది. మనం వెళ్తున్నామనే జ్ఞానం బుద్ధిలో ఉంది. అయితే ఇక్కడ కూర్చుని ఉన్నాము, బుద్ధిలో జ్ఞానం ఉంది. ఇక్కడే కూర్చుని ఉన్నా వారిపై వైరాగ్యం కలిగినట్లు ఉన్నారు. ఈ చీచీ ప్రపంచం శ్మశానం అవ్వనున్నది. భిన్న భిన్నమైన పాయింట్లతో అర్థం చేయించబడుతుంది. వాస్తవానికి ఉండేది ఒక్క మన్మనాభవ పాయింటే. బాబా, మేం బంధనంలో ఉన్నామని ఎంతోమంది నుండి ఉత్తరాలు వస్తాయి. ఒక ద్రౌపదే కాదు, వేలాదిగా అయిపోతారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఎవరైతే కల్పకృతం పుష్పాలుగా అయ్యారో మళ్ళీ వారు మాత్రమే వస్తారు. గార్డెన్ ఆఫ్ అల్లా ఇక్కడ స్థాపన అవుతుంది. చూస్తూనే సుఖం అనుభవం అయ్యే మంచి మంచి పుష్పాలు కొంతమంది ఉంటారు. పుష్పాల రాజు అనే పేరు ఉంది. 5 రోజుల నుంచిన వికసించే ఉంటాయి. అవి వాడిపోవు, సువాసన వ్యాపింపచేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తూ స్మృతి కలిగిస్తారో వారి సుగంధం వ్యాపిస్తుంది. వారు సదా సంతోషంగా ఉంటారు. అటువంటి మధురాతి మధురమైన పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు. వారి ముందు బాబా చాలా బాగా జ్ఞాన డ్యాన్స్ చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాలలో దృఢంగా తయారవ్వాలి. ఒకవేళ ఎవరైనా బంధనం లేకుంటే తెలిసి బంధనాలలో చిక్కుకోరాదు. బాల బ్రహ్మచారులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనది ఉన్నతమయ్యే కళ. మన దుఃఖాలన్నీ దూరం చేసేందుకు, శాపాన్ని తొలగించి వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసి అపార సంతోషంలో ఉండాలి. నా బుద్ధి యోగం ఎక్కడా పెడదోవ పట్టడం లేదు కదా అని పరిశోధించుకోవాలి. ఈరోజు వరదానము. ఇముడ్చుకునే శక్తి మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మీక సేవాదారి భవ. ఆత్మిక సేవాదారులకు సేవ తప్ప వేరే ఏది తోచదు. వారు మనస వాచ కర్మణ సేవ నుండి 1 సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోరు. అందువలన వారు బెస్ట్గా అయిపోతారు. సేవలలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా ఇముడ్చుకోవాలి మరియు ఎదుర్కోవాలి. ఇదే మా లక్ష్యము అని వారు సదా గుర్తుంచుకుంటారు. వారు తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు, మాయను ఎదుర్కొంటారు, దైవీ పరివారాన్ని ఎదిరించరు. ఇటువంటి పిల్లలు ఎవరైతే నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా కూడా ఉంటారో వారినే ఆత్మిక సేవాదారులు అని అంటారు. స్లోగన్: చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలంగా అవ్వండి. ప్రపంచంలోని జనులు జీవించి ఉన్నప్పటికీ నిరాశ అనే చిత్పై కూర్చుని ఉన్నారు. ఇటువంటి ఆత్మలను మరజీవగా చేయండి. కొత్త జీవితాన్ని దానంగా ఇవ్వండి.
మీ భాగ్యశాలి హర్షిత ముఖం ద్వారా వారికి మానవ జీవితంలో జీవించటం నేర్పించండి. మిమ్మల్ని చూసి వారిలో ధైర్యం, ఉల్లాసం, ఉత్సాహం రావాలి. దీని కొరకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. అంతేకాక సదా కమల్ సమాన్ స్థితి యొక్క ఆసనంపై డబల్ లైట్ స్థితిలో స్థితమై ఉండండి. అచ్చా, ఓం శాంతి.